అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడంతా కూడా ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టిఫిన్ల విషయంలో గతంలో ఇడ్లీ, బోండా, వడ, పూరి అన్ని కూడా వాటికి బదులు అంతా కూడా చూడొచ్చు ఒక నాణ్యమైనటువంటి బ్రేక్ఫాస్ట్ ను తీసుకోవాలని కూడా ప్రతి ఒక్కరు చేస్తున్నారు. నల్గొండ ఎన్జీ కాలేజ్ లో చూసినట్లయితే ఎన్జీ కాలేజ్ ముందు కూడా ప్రతిరోజు ఉదయం ఇక్కడ అరికలు, కొర్రలతో కూడా జొన్నలతో చద్దన్నం, రాగులతో చద్దన్నం, బ్రౌన్ రైస్ చద్దన్నం పేరుతో కూడా ఎంతో ఫేమస్ గా మారిందని చెప్పవచ్చు. యువత అంతా కూడా ఎక్కువగా ఇక్కడికే వచ్చి టిఫిన్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం 40 రూపాయలకే ఆ అరికెలు, కొర్రెలతో చద్దన్నం, అదేవిధంగా 30 రూపాయలకే జొన్న చద్దన్నం కూడా ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చూడొచ్చు. పూర్తిగా చూస్తున్నాం మనమంతా కూడా ఈ చద్దన్నం స్టాల్స్ ని కూడా చూస్తున్నాం. వారంతా కూడా మొత్తం ఇట్లా అరికెలలో కూడినటువంటి ఇలా ఇందులో వండుకొని తీసుకొని రావడం జరుగుతుంది. ప్రతినిత్యం ఇక్కడ పెద్ద ఒక క్యూ లైన్ మాదిరిగా ఉంటుంది. అరికెలు, కొర్రలు, ఊదలు, సామలు, గోధుమలు అనుకుంటూ వస్తుంది. మనమంతా కూడా చాలా వరకు చూడడం జరిగింది. ఎక్కువగా ఇడ్లీ, వడ, పూరి, బోండా అంటూ కూడా ఇప్పుడు పూర్తిగా అవి మానేసి కూడా వీటి వైపే దృష్టి సారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎలా ఉంది టిఫిన్? చాలా మంచిగా ఉంటుంది, హెల్త్ కు చాలా మంచిది. షుగర్, బీపీ అన్ని డిక్రీజ్ కావడం జరుగుతుంది. రోజు మార్నింగ్ ఇక్కడికి వచ్చి మేము చేయడం జరుగుతుంది. ఇడ్లీ ఇవన్నీ దోశ బంద్ చేసి ఆయిల్ ఫుడ్ ఇదంతా ఇది హెల్త్కు చాలా మంచిగా జరుగుతుంది. మనకి చాలా మంచిది ఇది పెట్టడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. సో ప్రతిరోజు డైలీ మార్నింగ్ ఇక్కడికే వచ్చి మేము చేయడం జరుగుతుంది. ఎంత ఎంత కాస్ట్ చేస్తుంది? ఇది 40 రూపీస్ అండి. సో మనకు 40 రూపీస్. సో ఇందులో అన్ని టైప్ ఆఫ్ మిక్సింగ్ ఇస్తాడు. ఇండివిజువల్ కావాలంటే ఇండివిజువల్ ఇస్తాడు. ఎలాంటి సో అదర్ దెన్ సో మనకు ప్లాస్టిక్ యూజ్ చేయకుండా అన్ని నార్మల్గా ప్లాస్టిక్ బ్యాన్ అయ్యే విషయంగా వీళ్ళు ముందుకు రావడం జరుగుతుంది. మొత్తం కడుపు నిండిపోతుంది. చాలా చాలా మంచిది. బయట తినే ఫుడ్ కన్నా ఇది చాలా మంచిది, చాలా హెల్దీ. సో చాలా సఫిషియెంట్ గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం వరకు ఆకలి టైం చాలా 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 చూడొచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తున్నారు. ఇది పెట్టిన కాడి నుంచి మొత్తం కూడా బయట టిఫిన్లు మానేసి కూడా ఇంట్లో కూడా టిఫిన్లు మానేసి కూడా తిరుగుతున్నారు. చూడొచ్చు మొత్తం కూడా షుగర్ పేషెంట్స్ ఈ ఫుడ్ ఎంతో మంచిదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, మీరు ఎన్ని రోజుల నుంచి తింటున్నారు? ఒక 1 మంత్ అయింది సార్. షుగర్ కొంచెం నార్మల్కి వచ్చింది. దీనివల్ల మనకి చాలా వరకు రైస్ కన్నా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇంట్లో టిఫిన్ బంద్ చేసి ఇక్కడికే వచ్చి అన్నం ఇది అన్నం లాగా మనం ఒక పూట సరిపోతుంది. ఏమేమి ఇస్తున్నారు? దీంట్లో మామూలుగా రాగులు, ఇక అరికెలు, కొర్ర బియ్యం, జొన్నలు, సొద్దలు చాలా బాగుంది సార్. చాలా వరకు షుగర్ నార్మల్ వచ్చేసింది. అందుకని ప్రతిరోజు ఇక్కడ. ఎన్ని రోజుల నుంచి తింటున్నారు? ఒక మంత్ ఎక్కువైంది. ఇక్కడ చాలా బాగుంది సార్. ఇది ఇంట్లో ఇబ్బంది, ఆడోళ్ళు చేయలేరు. బయట టిఫిన్లు ఏం చెప్తారు? ఇడ్లీలు, దోశలు, పూరీలు ఇట్లా అవి తింటే మామూలుగా మినప దోశ తింటాం. దానివల్ల మనకి షుగర్ కూడా కంట్రోల్ అయింది కదా. వేరేది రైస్ టైప్ లో ఏది తీసుకోలేదు. జొన్న రొట్టె సాయంత్రం. చూడొచ్చు ఇక్కడ షుగర్ పేషెంట్స్ కూడా వచ్చి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. వారంతా కూడా మేము ఎప్పటి నుంచో కూడా ఇక్కడే తింటున్నాం, ఎంతో ఆరోగ్యంగా ఉంటుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎలా ఉంది బ్రేక్ఫాస్ట్? చాలా బాగుంది, ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ దోశలు, ఇడ్లీలు, ఆ చట్నీ ఎక్కడ కూడా క్వాలిటీ లేదు. దాంతో పోల్చుకుంటే చాలా బెటర్గా ఉంది. కాస్ట్ కూడా తక్కువనే, చాలా చీప్ అండ్ బెస్ట్ ఉంది. ఇంట్లో కంటే కూడా ఇంట్లో చేసుకున్న ఖర్చు ఎక్కువ అయిద్దాం, కానీ ఇక్కడ చాలా చీప్ అండ్ బెస్ట్గా ఉంది. ఏమేమి మిక్స్ చేస్తారు అందులో? రాగి, జొన్నలు, అటుకులు, కొర్రలు, సామలు కలిపి మిక్సింగ్, పెరుగు, అన్నం కలిపి మిక్స్ చేసి ఇస్తున్నారు. ఓవరాల్గా చాలా బెటర్ఫుల్, మంచిగా బాగుంది సార్. బాగుంది, ఫుడ్ బాగుంది. ఎక్కువ ఇక్కడ గ్రౌండ్ నుంచి వచ్చే వారంతా కూడా నేరుగా ఇక్కడికే వస్తారు. మొత్తం గ్రౌండ్ నుంచి వచ్చి కూడా తింటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోజు తింటుంటారు? వాకింగ్ నుంచి వస్తుంటారు? అవునండి, వాకింగ్ చేసి ఇటు వస్తుంటారు. ఎలా ఉంది బ్రేక్ఫాస్ట్? చాలా బాగుంది. ఏంటి స్పెషాలిటీ ఏంటంటారు ఇందులో? మన బయట టిఫిన్లకి అరికెలు, సామలు అన్ని కలిపి ఉంటాయి. హెల్త్ బెనిఫిట్స్ బాగున్నాయి. ఇక టిఫిన్ చేయని అవసరం లేదు. ఇక సపరేట్ ఇక ఆయిల్ ఫుడ్ మానేసి ఇవి ఎంకరేజ్ చేసి చూడొచ్చు. అంతా కూడా గ్రౌండ్ నుంచి, జిమ్ల నుంచి నేరుగా వచ్చి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం మీద ఎన్ని రోజుల నుంచి ఇక్కడ నడిపిస్తున్నారు? ఏంటి స్పెషల్? ఇక్కడ నేను వర్క్ చేయబట్టి 7 months అవుతుంది సార్.
ఇక్కడ స్పెషల్ వచ్చి కొర్రలు, అరికెలు, సామెలు, జొన్న, రాగి, దాని తర్వాత గంజి వచ్చి మిల్లెట్స్ గంజి వచ్చి మన కొర్రలు, సామెలు, గంజి సార్. ఇక్కడ తినడానికి షుగర్ పేషెంట్ల వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. 21 రోజు ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్ చేయొచ్చు సార్. ఇక్కడ ఎవరైనా షుగర్ బీపీ ఉన్న వాళ్ళు 21 రోజు తింటే షుగర్ బీపీ నార్మల్కి వస్తుంది. ఈ ఆహారం వల్ల దీంట్లో ఎక్కడ కూడా ఒక్క చుక్క కూడా ఆయిల్ ఉండదు సార్, నో ఆయిల్. ఎలా వచ్చింది మీకు ఈ ఆలోచన, ఎలా వచ్చింది పెట్టాలని? మా సార్ గిరి సార్. చూడొచ్చు, ఆ గిరి ఉన్నారు, అతనికి మొత్తం మీద ఆరోగ్యంపై ఒక కాన్సెప్ట్ తో తీసుకొని ఒక ఛాలెంజ్ గా అందరికి కూడా మంచి ఒక ఫుడ్ ని అందించాలని కూడా చాలా వరకు ఇక్కడ చేయడంలో సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. మొత్తం మార్నింగ్ వాకర్స్ కానీ అదేవిధంగా షుగర్ పేషెంట్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా వచ్చి ఇక్కడ చద్దన్నం పేరుతో కూడా, పేరు కూడా మనం చూడొచ్చు, పూర్వీకులంతా కూడా మనం చూస్తున్నాం. గతంలో ఆ చద్దన్నానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇప్పుడు అదే భాగంగా కూడా కొర్రలు, అరికలు, సామలు, ఊదలు, రాగులు, జొన్నలు ప్రతిదీ కూడా మొత్తం ముందే మొత్తం కూడా ఇలాంటి ఆయిల్ లేకుండా కూడా ఇలా ఉండేటువంటి ప్రోటీన్లు కానీ అదేవిధంగా మొత్తం అన్ని విధాలకు కూడా ఆరోగ్యానికి చాలా శ్రేయస్కరం అని చెప్తున్నారు. చాలా వరకు పార్సల్స్ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇంటికి కూడా పార్సల్స్ తీసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి. మీరు ఎప్పటి నుంచి? నేను ఇది దాదాపుగా ఈయన పెట్టిన కాంచి వాడుతూనే ఉన్నా. హెల్తీ ఫుడ్, ఎందుకంటే ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో కావచ్చు, భారతదేశం మొత్తం కూడా 90% డయాబెటిక్ అయిపోయింది. ఎందుకంటే 3 పూటల రైస్ తినడం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోయి బాడీ మొత్తం కూడా గ్లూకోజ్ లెవెల్ అయిపోయి షుగర్ అనేటువంటిది వచ్చేస్తుంది. కాబట్టి ఈ యొక్క చద్దన్నం పేరుతోటి మన గిరిగారు పెట్టింది ఏదైతే ఉందో 100కు 100 పాలు మంచి హెల్తీ ఫుడ్ అనమాట. ఇది కాస్ట్ కూడా తక్కువనే ఉన్నట్టుంది బయటతో పోల్చుకుంటే. ఇడ్లీ పూరి అయినా కానీ 50 రూపాయలు, దోశ హోటల్లో చూసినట్లయితే 70 రూపాయల దాకా ఉన్నది. ఇక్కడ మనకు 40 నుంచి 50 మధ్యలో సఫిషియెంట్ సరిపోతుంది. మనకు ఎంత కావాలో అంత కంటెంట్ ఆ విధంగా సెట్ చేసిండు మన గిరిగారు ఇక్కడ. ఎందుకంటే దాదాపు ఈయన చూసి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఈ నల్గొండలో కూడా కొన్ని స్టాల్స్ అనేవి వెలిసినాయి. అంటే ఇది సద్దన్నం వచ్చిన తర్వాతనే మిగతా అన్ని కూడా హెల్త్ పైన కొంతమంది ప్రజలు కూడా అవగాహన పెరిగి ఇది తింటే ఫుడ్ బాగుంటుంది. చిన్నపిల్లల్ని కూడా పేరెంట్స్ ఏదైతే తింటారో ఒకసారి వచ్చి తర్వాత వేరే వాళ్ళకి తెలియజేయడం, అట్లా వాళ్ళ పిల్లలకు కూడా అలవాటు చేయడం, ఇది చాలా హెల్తీ ఫుడ్గా భావిస్తున్నాం. మంచిగా ఉంది. టేస్ట్ చాలా బాగుంది. ఇక్కడ ఈ తినటం వల్ల బాడీలో ఎలాంటి చెడు వ్యర్థాలు మొత్తం బాడీలో లేకుండా చాలా మంచి ఫుడ్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది ఆరోగ్యం, చాలా ఆరోగ్యం. ఈ గిరన్న గారు పెట్టిన కాంచి ఇక్కడనే తింటున్నాము. బీపీ, షుగర్లు కానీ ఏదున్నా కంట్రోల్లో ఉంటున్నాయి. ఈ అందరూ ఇక్కడికి వచ్చి ఇది పరమాన్నం లెక్క తిని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాం. చూడొచ్చు, చాలా వరకు క్యూ కట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంట్లో కూడా మొత్తం ఇంటి వాళ్ళకు కూడా పార్సల్స్ తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పవచ్చు. గిరి చూడొచ్చు, చాలా మొత్తం సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఎందుకంటే మొత్తం మీద ఉదయం నుంచి ఎంతో మందికి కానీ చాలా వరకు అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అతనికి మాట్లాడే తీరిక కూడా లేకుండా బిజీగా ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పవచ్చు. నీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? చద్దన్నం పేరుతో కూడా ఒక కాన్సెప్ట్ తీసుకొని కూడా మిల్లెట్స్ తో పూర్తిగా కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఎలా వచ్చింది ఈ ఆలోచన? యాక్చువల్లీ నేను యోగా మాస్టర్ని సార్. మా ఇంట్లో ఒక 10 సంవత్సరాల నుంచి ఒక మట్టి పాత్ర తప్ప అల్యూమినియం కానీ ప్లాస్టిక్ కానీ ఏది కనిపించదు మా ఇంట్లో. అట్లా మా ఇంట్లో ఉన్నట్టు మా అమ్మ నాన్న ఆ పక్క వాళ్ళది అందరి బీపీ షుగర్ నార్మల్ చేయడానికి ఒక 10 సంవత్సరాల నుంచి మా ఇంట్లో సద్దన్నం మాత్రమే బ్రేక్ఫాస్ట్లో ఉంటుంది. అంత మంచి సద్దన్నాన్ని ఎందుకు మనం బయటికి అందరికి అందించొద్దని ఒకప్పుడు మన తాత ముత్తాతలు 100-120 సంవత్సరాలు సద్దన్నం తిని బతికిరు. ఇప్పుడు ఈ మోడ్రన్ మాయలో టిఫిన్స్ ప్లస్ బేకరీ అని అవన్నీ ఇవన్నీ చాలా కడుపు డస్ట్బిన్ లాగా తయారైపోయింది. ఈ సద్దన్నం తింటే మన కడుపుకు మంచి చేసే మంచి ప్రోబాక్టీరియా మన కడుపులో ఉన్న సమస్యలన్నిటినీ ఒకే రకంగా డీల్ చేసి దాంట్లో ఉన్న సమస్యలను మొత్తం క్లీన్ చేసే ఒక మంచి బ్యాక్టీరియా మన సద్దన్నంలో ఉంటుంది. కాబట్టి కరోనా టైంలో కూడా అమెరికా న్యూట్రిషన్ అసోసియేషన్ వాళ్ళు ఒక రీసెర్చ్ చేస్తే ఏం తేలిందంటే ప్రపంచంలో వరల్డ్ నెంబర్ 1 బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉందంటే సద్దన్నం అని అమెరికన్ న్యూట్రిషన్ అసోసియేషన్ వాళ్ళు తేల్చేసారు. కాబట్టి దాంట్లో ఉన్న మంచి ఔషధ గుణాలు మన బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ని, అవయవాల్ని, ప్లాట్స్ని, అన్ని రోగాలని సమూలంగా మన బాడీ నుంచి బయటికి పంపించే ఒక మంచి ప్రోబాక్టీరియా మన కడుపులోకి పోతుంది. కాబట్టి పొద్దుగాల పొట్టకి మనం అమృతం ఇచ్చినట్టే. ఇక్కడ మీరు చూడొచ్చు ఒక 7 నుంచి 8 రకాల
కొర్రల సద్దన్నం సార్, అది అరికెల సద్దన్నం, ఇదేమో కొర్రల సద్దన్నం. ఆ మట్టి పాత్రలో ఇది కొర్రలు సార్, కొర్రల సద్దన్నం. నెక్స్ట్ ఇదేమో అరికెల సద్దన్నం. ఇక్కడనే మిల్లెట్ జావా సార్, ఏమైనా లిక్విడ్ టైప్ కావాలంటే మిల్లెట్ జావా టైప్ లో ఉంటది. ఆ మట్టి కుండలో ఉన్నటువంటి 4 ఐటమ్స్ ఏంటి అంటే ఇవి నైటే వండేసి దీంట్లో నైట్ పాలు పోసి తోడేస్తాం సార్. నైట్ మొత్తం రాత్రి అంతా మంచి ప్రోబ్యాక్టీరియా డెవలప్ అయింది. ఇక్కడ రాగి సద్దన్నం మీరు చూడొచ్చు. మనం కామన్ గా ఇంట్లో మాత్రం మనం వైట్ రైస్ చేస్తుంటాం, రాగితోని కూడా సద్దన్నం చేయొచ్చు. ఇది జొన్న సద్దన్నం సార్, ఇది బయోబెటిక్ చాలా పవర్ఫుల్ గా చాలా మంచిగా పనిచేస్తుంటది. ఇదేమో మిల్లెట్ సద్దన్నం, సామలు సార్, ఇది సామల సద్దన్నం. ఇది రొటీన్ గా మనం ఎప్పుడు కామన్ గా చేసుకునే రైస్ తోని సద్దన్నం. ఈ సద్దన్నంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మన కడుపులు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఖరాబ్ అయిపోయినాయి, డస్ట్బిన్ లాగా అయిపోయినాయి. మనిషి వయసు 120 సంవత్సరాలు. ఈ మనం తినే ఫుడ్ వల్లనే ఇప్పుడు 60 ఏళ్లకు మన భారతదేశ వయసు పడిపోయింది. కాబట్టి ఇవన్నీ కూడా నైటే మీరు ఈ 4 మట్టి పాత్రలో ఉన్నట్టు సద్దన్నం నైటే వండేసి చేస్తారు. నైటే వండేసి ఈ సద్దన్నం, ఈ జొన్నలు కానీ రాగులు కానీ అరికెలు కానీ కొర్రలు కానీ నైట్ వండేసి నైటే దాంట్లో గోరువెచ్చని పాలేసి తోడేస్తాం సార్. తోడేయడం వల్ల ఏం జరుగుతుందంటే నైట్ అంతా అది స్ట్రక్ అయిపోయి నైట్ మొత్తం ప్రోబ్యాక్టీరియా దీంట్లో మంచిగా డెవలప్ అయింది. ఫైబరు, మాంగనీస్, ఐరన్ ఇట్లాంటి అన్ని ఎలిమెంట్స్ మొత్తం ఉన్నట్టుగా రెండింతలు మూడింతలు అయి మన శరీరానికి మంచి అద్భుతమైన ఔషధంగా ఈ సద్దన్నం పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడున్న ఈ మోడ్రన్ ఈ టెక్నాలజీలో ఇప్పుడున్న ఈ కల్తీ మీరు గతంలో ఎక్కడన్నా ఇది పెట్టడం జరిగిందా? ఇది లేదు సార్, మేము ఒక 10 ఏళ్ల నుంచి ఇంట్లోనే వాడుతున్నాం. నేను యోగా మాస్టర్గా. కానీ తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి మొట్టమొదటి సద్దన్నం స్టాల్ నల్గొండలో స్టార్ట్ చేయడం జరిగింది. రేపు జనవరిలో కూడా ఒక 40 నుంచి 55 ఫ్రాంచైజీలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. జనవరి 25. మీకు ఎలా వర్కౌట్ అవుతుంది? రేటు కూడా ఏంటంటే చాలా తక్కువ రేట్లో 40 రూపాయలని ఇంత క్వాంటిటీ ఇస్తున్నారు కదా, మీకు ఎలా వర్కౌట్ అయ్యింది? అదే క్వాంటిటీ రేటు కంటే ముఖ్యం నేను ఏమనుకుంటున్నానంటే ఫస్ట్ మన ఫుడ్ జనాల్లోకి వెళ్ళాలి. జనాల్లోకి వెళ్ళాక జనాల్లో నుంచి ఆరోగ్యకరమైన మార్పు స్టార్ట్ అయినప్పుడు మనం అనుకున్నట్టు ఆ రేటు విషయంలో వస్తుంది. కాబట్టి నేను ఫస్ట్ ప్రైమరీగా బేసిక్ రేట్ ఇచ్చేస్తున్నాను సార్. ఆ రేటు చూడట్లేదు. మన ఫుడ్ జనాల్లోకి పోయి అందరు ఆరోగ్యాలు బాగుపడితే అప్పుడు కొంచెం ఆ ట్రెండింగ్లో పోద్దని రేటు చాలా తక్కువనే అందిస్తున్నాయి. ఇక్కడ సద్దన్నంలో ఉన్న ప్రోబ్యాక్టీరియా వల్ల మన కడుపుకు చేసే మంచి బ్యాక్టీరియా ఉంటుంది. దీంట్లో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. మనం ఒక ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం సార్. ఇక్కడ మీరు నా దగ్గరికి వచ్చేటప్పుడు మీకున్న బీపీ షుగర్ టెస్ట్ చేసుకొని రండి. 21 డేస్ కోర్స్ ఉంటుంది సార్ మన దగ్గర. 21 డేస్ కోర్స్ కంప్లీట్ చేస్తే బీపీ షుగర్ 400 ఉన్నా కూడా నార్మల్, చాలా మంది 100 మందికి అయింది సార్. ఇక్కడ మీరు కూడా ఎవరైనా కొత్త వాళ్ళకు కూడా నేను ఒకటే ఓపెన్ ఛాలెంజ్, మీరు టెస్ట్ చేసుకొని నా దగ్గరికి రండి. 21 డేస్లో బీపీ షుగర్ మీది నార్మల్ అయ్యే అవకాశం 100కి 200% ఉందని నేను ప్రగాఢంగా చెప్తున్నాను సార్. మొత్తం ఎంతమంది పనిచేస్తారు ఇక్కడ? ముగ్గురం పనిచేస్తాం సార్. ముగ్గురం పనిచేస్తాం. చాలా బిజీగా ఉంటుంది. స్టార్టింగ్లో కొంచెం ఫుడ్ పోవడానికి జర్రా కొత్త ఫుడ్ కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపించింది. ఒక 10 డేస్ తర్వాత ఇప్పటి వరకు చాలా ఇక్కడ లైన్ కట్టే పరిస్థితి, చాలా క్యూ ఉంటుంది. టైమింగ్స్ 6:30 నుంచి 11 గంటల వరకు సార్. ఇక్కడ మార్నింగ్ 6:30 నుంచి 11 గంటల వరకు. ఈవినింగ్ కూడా వేరే ఫుడ్ ఉంటుంది, అది రా ఫుడ్, అమృతారం అని. సాయంత్రం కూడా ఇక్కడే ఉంటుంది సార్, అది వేరే ఫుడ్ ఉంటుంది. ఎక్కడ మీది వండుకొచ్చేది? ఎక్కడ? మాది ఇక్కడ నుంచి గంధవారిగూడెం సార్, పక్కన గంధవారిగూడెం పక్కన నడివారిగూడెం అని 9th వార్డ్ మున్సిపాలిటీ. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. మేము మార్నింగ్ 3 గంటలకు లేచి ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని 6:30కి మేమే వండుతాం సార్. నేను మా మిస్సెస్ ఉంటాం. ఇద్దరం కలిసి ఫుడ్ అంతా మేకింగ్ చేస్తాం, ఇక్కడ తీసుకొస్తాం. ఈ ఫుడ్లో ఎక్కడ కానీ ఒక చిన్న ఆయిల్ చుక్క కూడా ఉండదు సార్. ఒక చిన్న ఆయిల్ చుక్క కూడా ఉండదు. మంచి న్యాచురల్గా, చాలా నీట్గా, చాలా పర్ఫెక్ట్గా, ఆయిల్ చుక్క లేకుండా, మసాలా లేకుండా చాలా బాగా అద్భుతంగా ఉంటుంది సార్. రోజుకు మొత్తం ఎన్ని ప్లేట్స్ అమ్ముతారు? ఎన్ని ప్లేట్స్? సుమారుగా ఒక 200 నుంచి 250 ప్లేట్స్ ఇక్కడ అమ్ముతుంటాం సార్. రోజు మార్నింగ్ 200 నుంచి 250 ప్లేట్స్. చాలా అద్భుతంగా, వండర్ఫుల్గా, మంచి ప్రతిస్పందన, మంచి చాలా కోఆపరేషన్ సార్ కస్టమర్స్ నుంచి. నిజంగా అభినందనీయం అని చెప్పవచ్చు. అతను ఒక యోగా మాస్టర్ గా ఉన్నారు కాబట్టి అతనికి తెలుసు ఎలాంటి ఆహారం ఇవ్వాలో, ఎలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలో అతనికి తెలుసు. కాబట్టి అదే కాన్సెప్ట్ తో కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇంకా మొత్తం ఒక 40-50 ఫ్రాంచైజీల వరకు కూడా పెడతా అంటున్నారు. పూర్తిగా మట్టి కుండల్ని వాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అరికెలు కానీ, జొన్నలు కానీ, సామలు కానీ, రాగులు కానీ రాత్రే వండుకొని అందులో గోరువెచ్చని పాలు పోసి తోడు వేస్తే పొద్దుగాల ఈ విధంగా పెరుగు చద్దన్నం అవుతుంది. ఇందులో ఉన్నటువంటి ప్రోబాక్టీరియా వల్ల ఆహారానికి, ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తున్నారు. డయాబెటీస్ పేషెంట్స్ మాత్రం క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారు ఒక ఛాలెంజ్ గా కూడా తీసుకుంటున్నారు. దాదాపు ఒక 3 వారాలు ఇది వాడి చూడండి, తర్వాత మీ లెవెల్స్ ఇట్లా చూసినట్టయితే ఖచ్చితంగా మేము గ్యారంటీ అని చెప్తున్నారు. అదే కాదు, మొత్తం కూడా
ఇక్కడ ఎన్జీ కాలేజీలో ప్రతినిత్యం వందలాది మంది కూడా వాకింగ్ వస్తుంటారు, పక్కనే జిమ్లకు వెళ్తుంటారు. వారంతా కూడా వచ్చి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కన్నా కూడా ఇక్కడే చేసి కూడా ఇంట్లో కూడా ఇక్కడ నుంచి పార్సల్స్ తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కేవలం 40 రూపాయలకే సరిపడంతా కూడా బ్రేక్ఫాస్ట్ అందుతుందని చెప్పవచ్చు. మనం బయట దోశ కానీ పూరి కానీ వడ బోడాలు తిన్నా కానీ 60-70 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అదేవిధంగా అది పూర్తిగా ఆయిల్ ఫుడ్, ఇందులో ఎలాంటి ఆయిల్ లేకుండా ఆరోగ్యానికి ఆరోగ్యం, రేటు కూడా తక్కువ ధరలో కూడా అందుతుంది. కాబట్టి మొత్తం కూడా ఒక నల్గొండ పట్టణంలో ఎన్జీ కాలేజ్ వద్ద మొత్తం ఒక క్యూ కట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ చద్దన్నానికి ఒక ప్రత్యేకత సంతరించుకుందని చెప్పవచ్చు. అప్పటికప్పుడు కూడా వారి కావాల్సినటువంటి సరిపడా బ్రేక్ఫాస్ట్ ని కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే నల్గొండలో కనపడుతుంది. వినోష్ కృష్ణతో రమేష్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.